దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. నిన్న అర్ధరాత్రి ఎన్డీఎంసీతో పాటు ఉన్నటువంటి పోలీసులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా రామ్లీలా మైదానం పక్కన ఉన్నటువంటి మసీద్ ని ఆనుకొని కొంత అక్రమ నిర్మాణాలకు చేపట్టడం జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఇటు ఢిల్లీ మున్సిపల్ అధికారులు కూడా కూల్చివేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కూల్చివేస్తున్నటువంటి జరిగినటువంటి సమయంలో మాత్రం ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా పోలీసులపై దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. రాళ్లతోటి దాడులు కూడా తగబడినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నేను రామ్లీలా మైదానం పక్కన ఉన్నటువంటి తుకమాన్ గేట్ ప్రాంతం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అర్ధరాత్రి ఒక్కసారిగా అల్లరి ముఖర్లందరూ కూడా పోలీసులపై కూడా దాడి చేసినటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా ఢిల్లీ అంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి మీకు ఈ రాయి చూపిస్తున్నాను. ఇటువంటి రాళ్లతో ఇంత పెద్ద పెద్ద రాళ్లతో కూడా పోలీసులపై కూడా రాళ్ల వర్షం కూడా కురిపించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి అల్లరి ముక్కల్ని కూడా పంపించేందుకు ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఈ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా ఒక్కసారిగా ఇళ్ల నుంచే బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అల్లర్లు చేసేందుకు కూడా వారు పెద్ద ఎత్తున ఇక్కడికి బయటకు కూడా వచ్చినట్టు కూడా స్థానిక పోలీసు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మసీద్ పక్కన ఉన్నటువంటి ఈ రాళ్ళు కూడా చూడవచ్చు. ఎంత పెద్ద పెద్ద రాళ్లతోటి పోలీసులపై ఈ రాళ్ల వర్షం కురిపించారనేది కూడా మనము ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంత పెద్ద పెద్ద రాళ్లతోటి పోలీసులపై కూడా దాడులు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా అల్లరి ముక్కలు అందరూ కూడా ఒక్కసారిగా పోలీసులపై పడినటువంటి సమయంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వాహనాలన్నీ కూడా ఇక్కడ పడిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు. అయితే ఇదంతా ప్రాంతం కూడా ఇటు రామ్లీలా మైదానం పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేయాలని చెప్పేసి కూడా గత ఏడాది కోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఢిల్లీ మున్సిపల్ అధికారులు కూడా ఈ కూల్చివేసేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ కూల్చివేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి అల్లర్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక 7 సెకండ్ల వీడియోని సోషల్ మీడియాలో కూడా వైరల్ కూడా చేయడం జరిగింది. అందరూ బయటికి రండి, మసీద్ కూల్చివేస్తున్నారు అనే విధంగా కూడా ఆ కామెంట్స్ చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వ్యక్తిని ప్రస్తుతానికి పోలీసులు అదుపులో కూడా తీసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఒకసారి చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందలాది మంది ఆందోళనకారులు కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు. ఒకసారి రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఆ విజువల్ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచే ఈ గల్లీ నుంచే వారందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి పోలీసులపై దాడులకు కూడా దిగినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతం అంతా పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఒకసారి విజువల్స్ కూడా చూస్తున్నాము. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. దాంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా మూసివేసేందుకు సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో రాత్రి నుంచి ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అని కూడా మూసివేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్స్ అందరు కూడా ఇక్కడ నుంచి ఎవరు బయటికి రావద్దు, అందరు కూడా లోపలనే ఉండాలి. ఒకవేళ ఆందోళన చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు కూడా తీసుకుంటాం, వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎస్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ జీరో నుంచి కూడా నేను విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నా వెనుక ఉన్నటువంటి ఈ ప్రాంతం తుకమాన్ గేట్. ఇదే ప్రాంతంలో అర్ధరాత్రి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేసేందుకు మున్సిపల్ శాఖ అధికారులతో కూడా ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా స్థానికులు పోలీసులపై రాళ్ల దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనము స్క్రీన్ పైన కూడా చూసాము. అయితే ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఢిల్లీ పోలీస్ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతం నుంచి ఒక్కసారిగా అల్లరి ముఖాలు అందరూ కూడా ఇక్కడ పోలీసులపై కూడా దాడి చేసేందుకు దిగినటువంటి ఆ దృశ్యాలు రైట్ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 17 బుల్డోజర్లు, ఏకంగా 17 బుల్డోజర్లు ఒక్కసారిగా ఇక్కడ అక్రమాల నిర్మాణాలని కూల్చివేసేందుకు పెద్ద ఎత్తున బుల్డోజర్లు వచ్చాయి. అంటే గత ఏడాది నవంబర్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేయాలని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుతో సాయంతో మున్సిపల్ శాఖ ఢిల్లీ ఆ మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని వీరందరూ ఇక్కడి నుంచి కూల్చివేసేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ
సంబంధించినటువంటి జేసీబీలు అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మసీద్ పక్కనే ఈ కూల్చివేసలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అంటే సరిగా రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు జేసీబీలు అన్ని కూడా ఒక్కోసారిగా రావడంతో ఒక వ్యక్తి పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దాదాపు 50 నుంచి 100 వీడియోలు అంటే ఇక్కడ మసీద్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతుందని చెప్పేసి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్రిక్తలకి దారి తీసినటువంటి ఆ ఘటన ప్రస్తుతం ఢిల్లీ నగరబొడ్డున ఉన్నటువంటి తుకర్మాన్ గేట్ సమీపంలోనే ఇదొక చోటు చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారిని వెకెట్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఢిల్లీ కమిషనర్తో పాటు ఢిల్లీ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఈ అల్లర్లు ఇతర ప్రాంతానికి పాకకుండా పూర్తి స్థాయిలో హై అలర్ట్ కు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవలు కూడా పూర్తి స్థాయిలో స్లో చేసినటువంటి పరిస్థితులు. ఒకసారిగా మీకు ఒకసారి మరొన్ని విధాలు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇది చూస్తున్నాం ఇక్కడ అన్ని కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ షాప్స్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తాము. ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఆ మసీద్ చూస్తున్నాము. గత ఏడాది ఢిల్లీలో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు అతను ఆత్మాహుతి దాడి చేసుకున్నారు. అతను ఇదే మసీద్ లో నమాజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా కూడా వేయడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం కూడా రావాల్సింది. కాబట్టి ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఢిల్లీ సరిహద్దులో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.